నర్సింగ్ ఈరమ్మండి. నేను ఆడ 10 గుంటల పొలం అమ్ముకొచ్చుకొని నేను ఐగర్పల్లి కాడ అమ్ముకొచ్చుకొని ఇక్కడ కొనుక్కున్నాండి. కిరాయికి ఎన్ని సంవత్సరాల కంటే ఉండనని 20 లక్షలు 2,20,000 పెట్టుకున్నాను. రిజిస్ట్రేషన్ 2,20,000 అయింది. కొని వెళ్ళక నేను కిరాయిలో కొంటాను. కట్టుకుందంటే సోమత కూడా లేదు నాకు. కిరాయి కొంటున్నాను. నేను ఇది ఆధారం మీద ఉంటే నేను నా మగడు కనుక్కుంటే నా మగడు ఇప్పుడు 7 నెలలు చనిపోయాడు. నాకు చిన్నపిల్ల అండి. నేను ఏటికి పోయి ఆడ ఉంటాను, నేను కిరాయి కట్టుకుంటా. ఉన్న స్థలంలో గుడి చేసుకుందాం అనుకున్నా. గుడిసె లేదు ఏం లేదండి సారు. మరి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మరి ఈ న్యాయం అనేది 30 ఎక్కడెక్కడ సెంటర్లో 80 గజాలు 70 గజాలు కాకుంటే ఈడ ఏది లేకుండా 70 గజాలు 80 గజాలు అంటే 50 గజాల స్థలమే రోడ్లు అయినాయి. మంచిగా డెలివరీ రోడ్లు. మరి ఇటెందుకు ఇంత గణం పెడతారు? ఇదంతా కావాలని చేస్తారు సారు. కావాలని చేసి అటు జాగాకి వెళ్ళాం, అటు కరెక్ట్గా చేయాలని మేము కోరుకుంటే మేము చేసింది ఒకటి, ఆయన అన్నది పద్ధతిగా తీసుకొచ్చి నిలబడి మమ్మల్ని కోల్పించి సోలిండు. మా స్థలం ఉంది సార్. ఆయన ఇల్లు కట్టుకున్నారు. నాకు వెళ్ళక నేను ఇల్లు కట్టుకున్న వాళ్ళు స్థలం ఉన్న వాళ్ళు ఇల్లు పోయింది, స్థలం పోయింది కదా రేపు నాకు. మరి నా పరిస్థితి ఏంది? నా మగ దిక్కు లేదు, నాకు పిల్ల, నేను ఎడిపోను. నేను ఏం చేయను సార్. మరి ఇది న్యాయం చేయాలి సార్. మాకు ఎటైనా అటింత తీసి న్యాయం చేస్తే మేము ఒప్పుకుంటాం. మేము కాదంటలేదు. కానీ న్యాయం కూడా అంత మాకెళ్ళినట్టు మొత్తం పోద్ది అంటే మేము ఏడ ఉండాలి, ఏ బజార్లో ఉండాలి? ఇప్పటికే బజార్లలో కిరాయిలకు ఉంటాను. ఉన్నోళ్ళు ఎడిపోవాలి, లేని వాళ్ళు ఎడిపోవాలి మేము అని అడుగుతున్నాం సార్. న్యాయం చేయాలి సార్ మాకు.